అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ సయ్యిదినా ముహమ్మదిన్ వఅలా ఆలిహి వస్సహ్బిహి అజ్మఈన్. గౌరవనీయులైన పెద్దలారా, అభిమాన సోదర సోదరిమణులారా, మీ అందరికీ ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సృష్టికర్త విశ్వప్రభైన అల్లాహ్ తరపు నుండి మనందరిపై, మన కుటుంబీకులపై, దేశ ప్రజలపై, సమస్త మానవాళిపై శాంతి, శుభాలు, కరుణానుగ్రహాలు వర్షించుగాక. గౌరవలేని పెద్దలారా, అభిమాన సోదర సోదరిమణులారా, రేపు ముస్లిములు ఈదుల్ ఫితర్ అంటే రమజాను పండుగ జరుపుకుంటారు. రమజాను మాసంలో విధిగా ఉపవాస వ్రతాలు పాటించారు. దివ్య ఖురాన్ పారాయణం చేస్తారు, వింటారు, జకాత్ చెల్లిస్తారు, దాన ధర్మాలు చేస్తారు. ఆచరణతో ముస్లిములు శాంతి ప్రియులు, ప్రజా శ్రేయోభిలాషులు, అందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని, అందరి ప్రగతిని కాంక్షించే వాళ్ళని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇస్లాం శాంతికి, సామరస్యానికి ప్రతిరూపమని దివ్య ఖురాన్లో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈదుల్ ఫితర్లో ముస్లిములు ఫిత్రా చెల్లిస్తారు. అంటే పర్వదినాన కేవలం ధనవంతులే కాకుండా సమాజంలో నిరుపేదలు కూడా, అనాథలు కూడా, వితంతువులు కూడా పర్వదినాన వాళ్ళు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని, కోరుకోవాలని ఫిత్రా చెల్లించమని తాకీదు చేయడం జరిగింది. ఈ రమజాను మాసం గురించి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, షహరుల్ మువాసాత్ అంటే ఈ మాసం ఇతరులపై కనికరం చూపే మాసం, ఇతరులపై దయ చూపే మాసం. ఈ విధంగా ముస్లింలలో ఇతరుల పట్ల దయాభావన, కరుణ, జాలి ఉండాలని ఇస్లాం ధర్మం కోరుకుంటుంది. పండుగ రోజున ముస్లిములు స్నానాలు చేసి, స్తోమత కొద్దీ మంచి దుస్తులు ధరించి, సువాసన ఇత్ర్ పూసుకొని ఈద్గాహకు వస్తారు. ఈద్గాహకు వస్తూ వస్తూ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ఘనత, ఔన్నత్యాలను చాటి చెబుతూ ఈద్గాహ్ వైపుకు వస్తారు. ఆ పదాలు ఏమిటంటే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ మహోన్నతుడు, సృష్టికర్త అయిన అల్లాహ్ మహోన్నతుడు. ఆయన తప్ప నిజ ఆరాధ్య దేవుడు ఎవడు లేడు. ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి అని అల్లాహ్ ఘనత ఔన్నత్యాలను చాటి చెబుతూ ఈద్గాహ్ వైపుకు బయలుదేరుతారు. ఈ సందర్భంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ద్వారా స్పష్టంగా హితబోధన చెయ్యడం జరిగింది. ఎలాంటి గలాట చెయ్యకూడదు, పిచ్చి పిచ్చి నినాదాలు ఇవ్వకూడదు, మాటలతో, చేష్టలతో ఎవరి మనస్సును నొప్పించకూడదు, ఎవరి మనస్సును నొప్పించకూడదు అని తాకీదు చేయడం జరిగింది. ముస్లింలందరూ పర్వదినాన కృతజ్ఞత భావనతో నమాజు చేస్తారు. కృతజ్ఞత
ఎందుకంటే ఎందుకు చెల్లించుకుంటున్నానంటే అందరికి రుజుమార్గం చూపించడానికి. హుదల్లిన్నాస్ అంటే భూమిపై నివసిస్తున్న మానవులందరికీ దిక్సూచి, జీ మార్గదర్శకత్వం వహించడానికి, రుజుమార్గం చూపించడానికి సృష్టికర్త అయిన అల్లాహ్ తరపు నుండి దివ్య ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. అలాంటి మహత్తరమైన రమజాను నెల అనుగ్రహించినందుకు కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈద్గాహకు వస్తారు, ఇక్కడ నమాజు చేస్తారు. ఈద్ నమాజు తర్వాత రుచి రుచికరమైన వంటకాలు చేసుకుంటారు, తప్పు కాదు. ఈ సందర్భంగా, పండగ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే కేవలం మనమే తినడం కాకుండా ఇతరులకు కూడా తినిపించాలి. స్నేహితులకు, బంధువులకు, ప్రత్యేకంగా మన ముస్లిమేతర సోదరులకు, హైందవ సోదరులకు, క్రైస్తవ సోదరులు కూడా తినిపించాలి. ఇది ఉత్తమమైన కార్యంగా, సదాచరణంగా భావించడం జరిగింది. కనుక పండగ రోజున ఎవరి మనస్సులో కల్మషం ఉండకూడదు, ఎవరి మనస్సులో పగ ఉండకూడదు, ద్వేష భావాలు ఉండకూడదు. అందరి మేలును కాంక్షించాలి, అందరి ప్రగతిని ఆశించాలి. ఈ విధంగా మనం జీవితం గడిపినట్లయితే మన ఈ దేశం శాంతికి నిలయంగా అలరారుతుందని మనం ఆశించగలం. కారుణ్య ప్రభైన అల్లాహ్ మనందరికీ సత్యాన్ని అవగాహన చేసుకొని సద్బుద్ధిని ప్రసాదించాలని, సత్యానికి అనుగుణంగా మనం జీవించినప్పుడే మనందరికీ నిజమైన శాంతి, తృప్తి ప్రాప్తిస్తుందని ఆశించే సద్బుద్ధిని ప్రసాదించాలని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ నేను నా మాటను ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.